ఇప్పుడు మా శోభిత్ ఏం చేస్తున్నాడు? పేపర్ ఒరిగామి ఏరోప్లేన్. పేపర్ తో ఏరోప్లేన్ నాకు నేర్పిస్తావా? సరే చెయ్యి. అమ్మా, మన ఇంట్లో ఒక పిక్చర్ ఉంది కదా హనుమాన్ది. అవును. అందులో హనుమాన్ ఎందుకు గుండెల్లో ఇలా ఓపెన్ చేసి అందులో ఎందుకు రాముంటారు? హనుమంతుడి గుండెల్లో శ్రీరాముడు ఎందుకుంటారు అంటే చాలా కథలున్నాయి. నాకు తెలిసిన కథ చెప్తాను. ఓకే. అట శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి అయోధ్యకు తిరిగి వచ్చారట. తిరిగి వచ్చిన తర్వాత రాముల వారికి పట్టాభిషేకం జరుగుతున్నటువంటి కార్యక్రమం అన్నమాట. పెద్ద సభా మండపం, అందరూ ఉన్నారు. విభీషణుడు, జాంబవంతుడు అందరూ ఉన్నారనమాట. మరి 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్నప్పుడు రాముల వారికి చాలా మంది హెల్ప్ చేశారు కదా, వాళ్ళందరినీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట. రాముల వారు వెళ్లి అందరికి స్పెషల్ గా ప్రత్యేకంగా ఇలా థ్యాంక్స్ చెప్తూ ఉన్నప్పుడు అందరిది అయిపోయింది, కానీ అసలైనటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామి. మరి ఆయనకి ఏమిస్తారు అని చెప్పి అందరూ ఈగరగా ఎదురు చూస్తున్నటువంటి టైంలో రాముల వారు అలా సీతమ్మ వంక చూస్తే సీతమ్మ తల్లి రాముల వారు వెళ్లి ఆంజనేయ స్వామి వారి దగ్గర ఆగారట. ఆగినప్పుడు అప్పుడు ఆంజనేయ స్వామి ఇలా 2 చేతులతో దండం పెట్టి ఇలా తలదించుకున్నారంట. ఓకే. సీతాదేవి వెంటనే తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి ఆంజనేయ స్వామి చేతిలో పెడితే మళ్ళీ ఇంకా వినయంగా అక్కడే ఉన్నారంట. కానీ యూజువల్లీ డాడీ నీకు ఏదైనా గిఫ్ట్ తెచ్చారనుకో ఎక్సైట్ అవుతావా? డాడీ గిఫ్ట్ తెచ్చాడు అని చెప్పి ఎక్సైట్ అవుతావు కదా. కానీ ఎక్సైట్మెంట్ లేదు, ఎందుకంటే సీతాదేవిని అమ్మలా భావిస్తారు కదా ఆంజనేయ స్వామి. అలా లేకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి సభలోని వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట. అంత పెద్ద బహుమతి తల్లి తన మెడలో వేసుకున్నటువంటి ముత్యాల హారాన్ని ఇస్తే ఆంజనేయ స్వామి ఏంటి అలా ఉండిపోయాడు? కనీసం ఆనందం కూడా పడటం లేదు, ముఖంలో ఏం తెలియటం లేదని చెప్పి అనుకుంటే విభీషణుడు అడిగారట, ఏమిటయ్యా ఆంజనేయ స్వామి మొత్తాన్ని కోతిలానే బిహేవ్ చేస్తున్నాను అంటే ఆయన నవ్వుకుంటూ కింద కూర్చొని ఒక్కొక్క ముత్యం కొరికి కింద పడేస్తున్నారంట. ఆయన మళ్ళీ నవ్వుతూ విభీషణుడు అడిగారంట, ఎందుకు అలా నువ్వు అంత గొప్ప ముత్యాలను ఇలా కింద పడేస్తున్నావు కొరికి అని చెప్పి అడిగితే, నా సీతారాములు ఈ ముత్యాల్లో ఎక్కడున్నారా అని చెప్పి చూస్తున్నాను అని చెప్పి అన్నారంట. ముత్యాల్లో ఎక్కడైనా సీతారాములు ఉంటారా? అలాగే అనుకున్నారు అనమాట. అప్పుడు విభీషణుడు అన్నారంట, అబ్బా ముత్యాల్లోని సీతారాములు వెతుకుతున్నావా? మరి అంత గొప్ప రామభక్తుడివి నీ గుండెల్లో ఉన్నారా సీతారాములు అని చెప్పి అడిగితే, ఎందుకు లేరు అని చెప్పి, అదిగో అక్కడ ఉన్నటువంటి సీతారాములు ఎలా ఉన్నారో అలానే నా గుండెల్లో కొలువై ఉన్నారు అని చెప్పి తన గుండెల్ని చీల్చారంట. ఇలా గోళ్లతో ఇలా చీల్స్తే ఆ గుండెల్లోని సీతారాములు కనిపించారంట. వెంటనే సీతాదేవిని రాముల వారిని ఒక కోరిక కోరుకున్నారంట, మీరెప్పుడు నా గుండెల్లో ఇలానే ఉండండి, మీపై నీ భక్తి ఎప్పటికీ పోకూడదు అని చెప్పి అడిగితే తథాస్తు అని చెప్పి రాముల వారు సీతాదేవి దీవించారట. అందుకని ఆంజనేయ స్వామి వారి గుండెల్లో ఎవరుంటారు? సీత ఉంటారు. ఇక కథ కంచికి మనం ఇప్పుడు ఏరోప్లేన్ కి. హాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. తెలుసు కదా ఛానల్ పేరు నువ్వు నేను ఒకట. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. బాయ్.